వృశ్చిక రాశి వారికి నవంబర్ 1, 2, 3, 4 తేదీల్లో ఎస్ అనేటటువంటి స్త్రీ ద్వారాగా మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృశ్చిక రాశి వారు ఎక్కడ ఉన్నా, ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని ఒక్క 10-15 నిమిషాలు టైం కేటాయించి వినండి. ఈ వీడియో ద్వారాగా మీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది ఈ వీడియో. ఇది నిజంగా మీకు అంటపడతాం ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు. అసలు ఆ ఎస్ అనే వ్యక్తి ఎవరు, ఆ స్త్రీ రాకతో మీ జీవితంలో జరిగే మార్పులు ఏంటి, చేర్పులు ఏంటి, అలాగే మీరు చేసే పొరపాట్లు ఏంటి, మీ లైఫ్ ఎలా ఉండబోతుంది, ఇలాంటి మొత్తం కూడా ఈ వీడియోలో కవర్ అవుతాయి. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. వృశ్చిక రాశి వారిది రాశి చక్రంలో 8వ రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారిని మనం చూసుకున్నట్లయితే వీరు వ్యక్తిగతంగా చాలా మంచివారు, చాలా సైలెంట్ పర్సన్స్ అనమాట. అంటే గబా గబా మాట్లాడటము, గబా గబా అరవటము ఇలాంటివి అస్సలు వీరికి చేత కాదు. వీరేంటంటే వాళ్ళేంటో, వాళ్ళ లోకమేంటో, వాళ్ళ పనేంటో ఇట్లా ఉంటారు. కానీ వెళ్ళి పక్కన వాళ్ళ విషయాలు ఆలోచిద్దాము, వాళ్ళ గురించి మీటింగులు పెడదాము, వీళ్ళ మీద వాళ్ళకు చెప్దాము, వాళ్ళ మీద వీళ్ళకి చెప్తాము, ఇలాంటి మైండ్ సెట్ అనేది వృశ్చిక రాశి వారికి అసలు ఎప్పుడూ కూడా ఉండదన్నమాట. వీళ్ళు చాలా నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు, అలాగే రూపవంతులు, అంటే మంచి చక్కగా ఉంటారనమాట. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వృశ్చిక రాశిలో ఉన్న వారిని మీరు గమనించినట్లయితే చక్కగా ఉంటారనమాట. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మంచి అందమైన రూపాన్ని కలిగి ఉంటారు. అలాగే వారి బుద్ధి కూడా అలాగే చక్కగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే వీరితో ఒకసారి మాట్లాడితే మళ్ళీ కలవరిస్తారు, మళ్ళీ వీరితో మాట్లాడాలని చెప్పేసేసి అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే వీరిలో ఏదో ఒక తెలియని ఆకర్షణ, ఏదో ఒక తెలియని మాటలో ఆకట్టుకునే తీరు అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా ఏదో ఒక స్పెషల్ లక్షణాలు అనేవి వీరిలో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి జనం ఎవరైనా సరే వీరిని కలవరిస్తూ ఉంటారనమాట. అలాగే వీరికి కలుసుబాటు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇంట్లో ఉంటారో ఆ ఇల్లు బాగా కలుసుబాటుగా ఉంటుందన్నమాట. వీరి రాశికి అధిపతి కుజుడు అని చెప్పుకున్నాం కదండి. వీరి జాతక పరంగా చూసుకుంటే కొన్ని కుజ దోషాలు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. దానివల్ల వీరికి సమస్యల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ సమస్యలు ఎలా వస్తాయి అనంటే భార్యాభర్తల మధ్య ఎక్కువగా గొడవలు రావటం అవ్వచ్చు, లేకపోతే వీరు చెయ్యని దానికి వీరు మాటలు పడటం అవ్వచ్చు, లేకపోతే వీరు ఎంత కష్టపడి ఎంత సిన్సియర్గా ఎదుటి మనుషుల్ని ఇష్టపడుతున్నా, ఎదుటి వారి కోసం కష్టపడుతున్నా అని చెప్పేసేసి వీరు ఎంత అనుకుంటున్నా అవతల సైడ్ నుంచి రెస్పాన్స్ అనేది 0 అలా ఉంటుందన్నమాట. అంటే వీరు కోరుకున్న వ్యక్తుల దగ్గర నుంచి వీరికి ఆ రెస్పాన్స్ అనేది ఉండకపోయేసరికి ఏంటి అసలు అని చెప్పేసి ఎవరికైనా బాధ అనిపించింది కదా. ఇప్పుడు మనం ఇంత కష్టపడి చేసే మనుషులు మనం ఇష్టపడుతూ ఉండి వాళ్ళ కోసం చేస్తూ ఉంటాము, ఎంత కష్టమైనా చేయడానికి సిద్ధపడతాము. అవతల నుంచి కూడా అంతే రిసీవింగ్ ఉన్నప్పుడు ఏంటంటే మనసుకు సంతోషంగా ఉంటుంది. అలా కాకుండా ఇంటికి వచ్చేసరికి పెళ్ళాం ఏంది నువ్వు చేసింది, ఏం సంపాదించావు, ఏం చేసావు అని అన్నప్పుడు కనీసం రాగానే కాస్త స్నానానికి నీళ్లు పెట్టకుండా పల్లెంలో ఒక ముద్ద అన్నం పెట్టకుండా వచ్చిన కానించి తిట్లు వడ్డిస్తుంటే ఎలా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా చెప్పిన మాట వినకుండా ఉండటం, ఇలాంటివి ఏంటంటే మనుషులు పైకి తిరుగుతూ ఉంటారు కానీ మనసుల మీద గట్టిగా తగులుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి వాటి వల్ల మనుషులు కృంగిపోతూ ఉంటారు. ఇలాంటివి వృశ్చిక వారి లైఫ్లో ఎక్కువగా చూస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా కష్టాలతో పెరిగినటువంటి వ్యక్తులు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఎదుటి వారిని కూడా బాగా ఈజీగా నమ్మేస్తారు. వీరికి నటించడం ఎలాగైతే చేత కాదు, అలాగే అందరూ కూడా అలాంటి వాళ్ళని చెప్పేసి భావిస్తూ ఉంటారు. అక్కడే వీళ్ళు పొరపాటు చేశారనమాట. అలాగా ఒక ఎస్ అనేటటువంటి వ్యక్తి విషయంలో వీరు చాలా పొరపాటు పడుతూ ఉంటారనమాట. ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి వచ్చేటప్పటికి బయట వాళ్ళు అనమాట. అంటే వీరి కుటుంబంలో సంబంధించిన మనిషి కాదు, వీరికి తెలిసినటువంటి మనిషి కాదనమాట. ఆ వ్యక్తి ఏంటంటే బయట నుంచి పరిచయం అవుతూ ఉందన్నమాట ఆ స్త్రీ వచ్చేటప్పటికి. అంటే వాళ్ళు ఏంటంటే చాలా వరకు కూడా అంటే వాళ్ళు ఏదైనా బిజినెస్ల పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు అవ్వచ్చు, లేదా ఏదైనా ఉద్యోగాల్లో ఫ్రెండ్స్ రూపంలో పరిచయం అవ్వచ్చు. ఇట్లా ఏంటంటే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ప్రవేశం అనేది జరుగుతుందన్నమాట. వచ్చినప్పుడు అంతా బాగానే ఉంటుంది, మాటలు కలుస్తాయి, తర్వాత మనసులు కలుస్తూ ఉంటాయి అన్నమాట. ఒకరి పర్సనల్ విషయాలు ఒకరు షేర్ చేసుకునే అంతగా వెళ్ళిపోతూ ఉంటారు. అయితే అంత క్లోజ్ అయిన తర్వాత వీళ్ళు ఈ వృశ్చిక రాశి వారు ఏంటంటే వాళ్ళకు వీళ్ళ మీద ఇష్టం ఉంది, అభిమానం ఉందని చెప్పేసి పొరపాటు పడుతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే టైం పాస్ చేసుకుంటున్నారు అవతల వ్యక్తులు. అంటే ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడేదేదో వీళ్ళతో మాట్లాడుతున్నారు, కాస్త ఒక మాట మాట్లాడంగానే వీళ్ళు 4 మాట్లాడుతూ ఉంటారు అని చెప్పేసి వాళ్ళు టైం పాస్గా మాట్లాడారు. కానీ ఆ ఎస్ అనే వ్యక్తి ఎక్కడా కూడా వీరి మీద ఇష్టాన్ని అభిమానాన్ని పెంచుకోలేదు. ఈ వృశ్చిక రాశి వారు అభిమానాన్ని పెంచుకుంటూ ఉంటారనమాట. అలాగా ఆ ఎస్ అనే వ్యక్తి
వచ్చిన కాడి నుంచి వీరు అంతకు ముందర ఏంటంటే వీరేంటో వీరి జీవితం ఏంటో అన్నట్లుగా బ్రతికిన వాళ్ళు తర్వాత నుంచి ఆ వ్యక్తి గురించి ఆ ఎస్ అనే పర్సన్ గురించి ఆలోచించడం మొదలు పెడతారనమాట. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళారు, తిన్నారా, పడుకున్నారా, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏంటి అని పూర్తి ధ్యాస మొత్తం అటు వెళ్ళిపోయిద్ది అనమాట. అంటే కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా వారి ధ్యాస మొత్తం కూడా ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడేంటంటే గతంలో వీరి జీవితం అనేది ఇబ్బందులు కష్టాలు ఉన్నప్పటికీ కూడా వీరి జీవితం కొంతవరకు బెటర్గా ఉంది. అంటే ఆ ఇబ్బందుల్లో కష్టాల్లోనే వీరు కాస్త సంతోషంగా బ్రతికారు. కానీ ఎస్ అనే వ్యక్తి ప్రవేశం జరిగిన దగ్గర కాడి నుంచి ఈ కష్టాలు బాధలు ఇంకా పెరిగినవి. వీరికి ఆ కాస్తో కూస్తో ఉన్న మనశ్శాంతి కూడా పోయిందనమాట. వీరి మనసు వీరి దగ్గర లేదు, వీరికి సంబంధించిన వ్యక్తుల దగ్గర లేదు, ఆ ఎస్ అనే వ్యక్తి దగ్గర తిరుగుతూ ఉంటుంది. వాళ్ళేమో వాళ్ళ లోకంలో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, వాళ్ళు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటున్నారు. కానీ వీరేంటంటే వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని కలవాలి, వాళ్ళతో ఎట్లాగైనా సరే కాసేపు మాట్లాడాలి, కాసేపు ఫోన్లో మాట్లాడాలి, వాళ్ళు ఫోన్ చేస్తారేమో, మెసేజ్ చేస్తారేమో, ఏదన్నా మాట్లాడతారేమో, ఏదన్నా చెప్తారేమో, అది ఇదని చెప్పేసేసి వాళ్ళ పిలుపు కోసం, వాళ్ళ చూపు కోసం, వాళ్ళ మాట కోసం వీళ్ళేంటంటే పనులన్నీ కూడా పక్కన పెట్టేసేసి కుటుంబంలో వాళ్ళ చేత కూడా ఒక మాట పడతా ఇదివరకు కాస్త కూస్త గౌరవం ఉన్నది కూడా తీసేసి అసలే కాస్త కూస్త ఇదిగా మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఇంకా ఎక్కువ మాటలు పడతా ఉంటున్నారనమాట. ఏం పట్టించుకోవట్లేదు, ఏం చేయట్లేదు, ఇలాగైతే ఎలా జరగాలి, ఎలా బ్రతకాలి, అది ఇదని చెప్పేసేసి. ఎందుకంటే సంపాదించి కష్టపడితేనే ఈ రోజుల్లో బ్రతకటం అంతంత మాత్రం అవుతుంది. అలాంటిది ఇవాళ కాదులే రేపు చేద్దాం పని, రేపు కాదులే ఎల్లుండి చేసుకుందాం అని చెప్పి అనుకుంటే ఏ రోజుకి ఆ రోజేనండి. ఇవాళ బాగున్నప్పుడే చేయలేకపోతే రేపు ఎలా ఉంటుందో మనకు తెలుస్తుందో ఒకసారి ఆలోచించండి. కానీ కొంతమంది అలా మాయల్లో అంటే ఆ వలల్లో పడి ఏంటంటే చాలామంది కూడా లైఫ్స్ని పాడు చేసుకుంటూ ఉంటున్నారు అనమాట. వాళ్ళు బాగానే ఉంటారు అవతల వ్యక్తులు, వాళ్ళకి నిజంగా అంటే ఇప్పుడు మనం ఆ ఎస్ అనే వ్యక్తి గురించి చెప్పుకున్నాం కదా, మీరు ప్రేమించినంతగా వాళ్ళని వాళ్ళ లైఫ్లో ఎవరు ప్రేమించరు. మీ ప్రేమను ఏంటంటే కొంతమంది బయటికి చూపించేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే మనసులో ప్రేమ ఉన్నా కూడా దాన్ని హద్దుల్లో పెట్టేసేసుకుంటారు. ఎంతవరకు అంతవరకే ఉంటే మన లక్కు, లేదా పోతే పోతారు అని చెప్పేసేసి ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే వారి మనసును తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టేస్తూ ఉంటారనమాట. అంటే మీరు లేకుండా మేము బ్రతకలేము, మీరు మాతో మాట్లాడకపోతే మేము పిచ్చోళం అయిపోతాము, దయచేసి మాట్లాడండి ప్లీజ్ అని చెప్పి అట్లా వాళ్ళని ఏంటంటే రిక్వెస్ట్ చేసుకోవటం అనమాట. అలాగా అంటే వాళ్ళకి ఇక వీళ్ళ వీక్నెస్లు అన్నీ చెప్పేస్తారు. అసలు మా బలహీనతే మీరు, మా బలమే మీరు అని చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా చూస్తారంటే చాలా చులకనగా చూస్తారు. నిజంగా ప్రేమించే వాళ్ళు ఏంటంటే అర్థం చేసుకుంటారు. సరే ఇంత ప్రేమ దొరకటం మా అదృష్టము అని చెప్పేసేసి అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ ఈ రోజుల్లో అలాంటి సిన్సియర్ ప్రేమ అనేది ఎక్కడా కూడా దొరకట్లేదు అనమాట. ప్రతీది ఇలా మన మనసును ఎంత విప్పి అక్కడ చూపిస్తే అవతల వాళ్ళకి అంత చులకనగా మారిపోతూ ఉంటామన్నమాట. అంటే జుట్టును తీసుకెళ్ళి వాళ్ళ చేతికి అందించినట్లే అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే జీవితంలో ఏ మనిషితోనైనా హద్దులు అనేవి తప్పనిసరి. ప్రేమ, అభిమానాలు, ఆప్యాయతలు ఉండవచ్చు, కానీ లిమిట్స్లో ఉండాలి. అలాగా మన ఇళ్లలో వాళ్ళ దగ్గరే మనం లిమిట్స్లో ఉండాలని అనుకుంటామే, అలాంటిది నిన్నగాక మొన్న పరిచయమైనటువంటి వ్యక్తులతో మీరు లేకపోతే మేము ఉండలేమనంటే వాళ్ళు ఆట ఆడుకోక ఏం చేస్తారు చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మీకన్నా విలువైనటువంటి వ్యక్తుల వాళ్ళు, మీకన్నా విలువైనటువంటి వ్యక్తులు కాదు, మీకన్నా తెలివిగల వాళ్ళు కాదు, మీకన్నా అందగాళ్ళు కాదు, మీకన్నా టాలెంట్ అనేది లేదు. మీరు పొగిడి వాళ్ళని హైలైట్ చేసేసి మిమ్మల్ని మీరు దిగజార్చుకుంటున్నారు, వాళ్ళ దగ్గర మీరు డౌన్ అయిపోతూ ఉంటున్నారు అన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు. అలా ఈ వృశ్చిక రాశి వారు ప్రేమించిన వాళ్ళ చుట్టూతో తిరిగి వాళ్ళ విలువైనటువంటి సమయాన్ని, విలువైనటువంటి కాలాన్ని చాలా వరకు కూడా పాడు చేసుకొని తర్వాత బాధపడుతున్నారు. ఎంత చేసినా కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవ్వరూ మనల్ని వదిలిపెట్టి వెళ్ళరు. అలా కాకుండా మనల్ని ఇట్లా ఏడిపిస్తున్నారు, తెలుసు వాళ్ళకు తెలియదా అంటే అన్నీ తెలుసు, మనం ఎంత ఇష్టపడుతున్నామో తెలుసు, ఏం చేస్తున్నామో తెలుసు, అన్నీ తెలుసు. అయినా ఎంత తెలిసినా ఎంత చేసినా కూడా వాళ్ళ మనసులో ప్రేమ అనేది లేదు. కాబట్టి ఎక్కడ ఉంచాల్సిన వాళ్ళు అక్కడ ఉంచేస్తూ ఉంటారు. కానీ మనం ఏంటంటే పిచ్చి వాళ్ళకు కూడా ప్రేమ ఉందని అనుకుంటాను చూడండి, అక్కడే పప్పులో కాలేసినట్లు అవుతుందన్నమాట. ప్రేమించే వాళ్ళు ఎప్పుడూ కూడా ఎదుటి మనిషిని ఇట్లా హింసించరు, ఏడిపించరు, అర్థం చేసుకుంటారు.
వాళ్ళ మనసులో మాట మనం ఎలాగైతే వాళ్ళని అర్థం చేసుకుంటాం, వాళ్ళ దగ్గర నుంచి కనీసం రెస్పాన్స్ 50% అన్నా ఉంటుంది. అలా కాకుండా జీరో అని చెప్పే రెస్పాన్స్ కనుక మీకు వస్తే, అంటే మాట అందకపోయినా, మీరు ఎదురు చూసిన చూపుల్లో తేడాలు వచ్చేసిన ఇలాంటివి ఏంటంటే వాళ్ళ దగ్గర లేనట్లు. అలాంటి వాళ్ళని పక్కన పెట్టేసేసేయాలి. వాళ్ళు మీ విలువ తెలుసుకొని మీ చుట్టూతో తిరిగేటట్లు చేసుకోండి. లేదు అనుకుంటే పోనివ్వండి. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీ జీవితాల్లో ఖచ్చితంగా వస్తారు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారిలో కొంతమంది లైఫ్స్ అయితే ఇలా జరుగుతున్నాయి. చాలామంది కూడా విలువైన జీవితాన్ని, విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు, వేస్ట్ చేసుకుంటున్నారు. మీకన్నా గొప్ప వాళ్ళు కాని వ్యక్తులు చుట్టూతో మీరు తిరిగి అనవసరంగా మీ యొక్క విలువను మీరు చేతులారా తగ్గించుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఇలాంటి పొరపాటు ఏదైనా ఉంటే వృశ్చిక రాశి వారు సరి చేసుకొని మీ జీవితాన్ని ఇప్పటికైనా మీరు మార్చుకుంటే మీకన్నా ఎవ్వరూ కూడా ఇదిగా ఉండరు. మీకన్నా సంపాదన విషయంలో కావచ్చు, లేకపోతే తెలివితేటల విషయంలో అవ్వచ్చు, టాలెంట్ విషయంలో అవ్వచ్చు, దేంట్లోనైనా సరే మీరు సాధించినటువంటి విజయాలు ఎవ్వరూ కూడా సాధించలేరు. కాబట్టి అలాంటి వాళ్ళని పక్కన పెట్టేసేసి మీ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసుకోండి. మీ తల్లిదండ్రులను ప్రేమించండి, మీ జీవితాన్ని ప్రేమించండి, మీ కుటుంబంలో వ్యక్తుల కోసం మీరు కష్టపడండి. అంతేకాని మీ విలువను తీసుకువెళ్ళి ఎక్కడో పెట్టేసేసేయొద్దు. అలాంటి వాళ్ళ చుట్టూతో తిరిగి టైం వేస్ట్ చేసుకోవద్దు. అలా చేసుకోవటం వల్ల టైం వేస్ట్ తప్ప ఎటువంటి ఉపయోగం కూడా ఉండదన్నమాట. కాబట్టి వృశ్చిక రాశి వారు ఇలాంటి విషయాలు తెలుసుకుంటే మీ జీవితం అనేది చాలా సాఫీగా ఉంటుంది. డబ్బు అనేది చేతికి అందుతుందండి ఈ 4 రోజుల్లో. కాకపోతే కొన్ని ఖర్చుల వల్ల డబ్బు వృధా అయిపోయే అవకాశం అనేది ఉంటుంది. మీ మీద కొంచెం నరదిష్టి కూడా కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి కాస్త ఎండుమిరపకాయలతో మంగళవారం రోజున దిష్టి తీసేసుకోండి. అలా తీసేసుకోవటం వల్ల దిష్టి చాలా వరకు తగ్గే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఈ కార్తీక మాసం కాబట్టి చక్కగా పూజలు అవి చేసుకుంటూ ఉంటే ఆ దైవం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. శివాలయానికి వెళ్తూ ఉండండి. సోమవారం అలాంటప్పుడు ఇంట్లో కూడా దీపారాధన చేసుకుంటూ ఉండండి. విద్యార్థులకు బాగుంది, రాజకీయ నాయకులకు బాగుంది, అలాగే భార్యాభర్తలకు కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పొరపాట్లు మీరు సరి చేసుకునే సమయం కూడా మీకు ఖచ్చితంగా వస్తుందన్నమాట. మీకైతే ఎలా ఉంటుంది, డబ్బు చేతికి అందుతుంది. ఇబ్బందులు పెద్దగా అయితే ఉండవు. కాస్త కొస్త ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వెళ్ళిపోతాయి. ఇలా ఈ 4 రోజులు జరిగేదైతే ఇదండి వృశ్చిక రాశి వారికి. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది వృశ్చిక రాశి వారికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.